అండి వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు అండి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇవండి ఒక 10 కాయలు చూసారు కదండి. అలాగే వేసిన గుళ్ళు కరివేపాకు కూడా ఫస్ట్ వేయించేసుకుని అదే నూనెలో బెండకాయలు వేయాలండి. అలాగే పచ్చి కొబ్బరి తురుముకున్నానండి, చిన్న ముక్క అండి. అలాగే శనగపిండి, ఉప్పు, కారం, ఇందులో కాస్త జీలకర్ర అండి వేసి, ఈ కొబ్బరి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఈ వేసిన గుళ్ళు, ఈ శనగపిండి వేసి 10 నిమిషాలు అట్టే పెట్టి తింటేనండి చాలా బాగుంటుందండి. ఫ్రై రేపటికి కూడా ఉంటుంది, పాడవదు. చూడండి నేను చూపిస్తాను. ఇవ్వండి బెండకాయలు ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి వేసేద్దామండి. ఇందులో వేసిన తర్వాత అండి ఇది కూడా 1 నిమిషం వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్కి ఆ శనగపిండి, వేసిన గుళ్ళు, ఉప్పు, కారం అన్నీ కలిపేయాలండి. కలిపిన తర్వాత చూశారు కదండి ఎంత బాగుందో. అలాగే మీరు ట్రైన్లో వాటిల్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అండి ఇలా చేసుకున్నారనుకోండి, నూనె కారిపోతుందన్న బాధ కూడా ఉండదు, చక్కగా ఉంటుంది, తినేసేయచ్చు. అలాగే ట్రైన్లోకి కాకరకాయ పులుసు కానీ, కంద పులుసు కానీ అవి కూడా నిలవ ఉంటాయండి 2 రోజుల ప్రయాణాలకి. మేము కాశీ వెళ్ళినప్పుడు అండి అలాగే పట్టుకెళ్తాను నేను. పెరుగు అన్నము, అలాగే విడిగా పెరుగు, ఇలాంటి ఫ్రైలు లాంటివి కానీ, కంద కూర, కాకరకాయ కూర పులుసు పెట్టి పట్టుకెళ్తా. చూశారు కదండి ఎంత బాగుందో. ఎమ్మీగా ఉంటుందండి బెండకాయ ఫ్రై. ఒకసారి మీరు కూడా చేసుకుని చూడండి. అలాగే ఫ్రైలోకి చారు అండి, టమాటాలు వేసి చారు పెట్టాను. చూశారు కదండి. నావి 2 నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.